హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో దానికి మీరు గూగుల్ క్రోమ్లో బ్లాగర్ అని టైప్ చేయండి. సో blogger.comలోకి వెళ్ళిపోండి. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇది నా డాష్ బోర్డ్. సో ఇక్కడ నేను ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను ఒకదానికి. సో ఇంకొకటి మీకు ఎన్ని కావాలన్నా అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇంకొక అకౌంట్తో మనము చేద్దాము. ఓకే, సైన్ అవుట్ చేసి ఇంకొక అకౌంట్తో మనకు ఒక బ్లాగ్ చేద్దాం. సో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి వచ్చాను. ఇది సో ఇక్కడ మనము నొక్కుదాం న్యూ బ్లాగ్ అని నొక్కిన తర్వాత ఇక్కడ మనం మన పైన నార్మల్గా కనిపిస్తుంది. ఇక్కడ సపోజ్ మీరు కొంచెం చూసినట్లయితే ఇక్కడ సింపుల్ బ్లాగ్ అని కనిపిస్తుంది, కొంచెం చిన్నగా కనిపిస్తుంది, అది టైటిల్ అనమాట. సో మనం అక్కడ ఏమిద్దామంటే ఒకటి బాహుబలి అప్డేట్ అని చేద్దాం. సో బాహుబలి అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యూఆర్ఎల్ అంటే మీ డొమైన్ సబ్ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో ఇక్కడ బాహుబలి ద మూవీ అని చూసుకుంటే ఉందో చెప్తుంది అనమాట. సో ఉంది. సో అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక టెంప్లెట్ పెట్టేసుకొని ఇది పెట్టేసుకుంటున్నాను. క్రియేట్ ఏ బ్లాగ్ అని నొక్కేసి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇది బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం. మరి బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే అందులో కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు బ్లాగ్లో మీరు పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. పోస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది. సో మనం పోస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నేర్చుకుంటాం. సో పోస్ట్ ఎలా క్రియేట్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఏం పోస్టులు లేవు కాబట్టి క్రియేటివ్ పోస్ట్ అని నొక్కండి. సో నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. మీరు టైటిల్ నొక్కేసేయండి. ఇక్కడ మీరు ఏం నొక్కుతారంటే బాహుబలి పార్ట్ 2 స్టోరీ అని రాసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బాహుబలి పార్ట్ 2 స్టోరీ ఇన్ వీడియోస్ అని నొక్కిద్దాం. ఈ నొక్కిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక ట్యాబ్ యూజ్ చేసేసి ఇంకో ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో బాహుబలి పార్ట్ 2 స్టోరీ అని నొక్కండి. బాహుబలి పార్ట్ 2 స్టోరీ అని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఏదో ఒక స్టోరీ వస్తుంది. దాన్ని మీరు ఎంబెడెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు బాహుబలి పార్ట్ 2 స్టోరీ అని నొక్కిన తర్వాత మీకు చాలా వస్తాయి. సో అందులో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే తీసుకుంటున్నాను. కొంచెం కింద పడిన నేనైతే తీసేసుకుంటాను. ఎడిట్ కట్టపకి బాహుబలి ఇది ఉంది కదా. సో ఇది నొక్కిస్తున్నాను నేను. నొక్కిన తర్వాత సో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దాని ఎంబెడెడ్ కోడ్ అనేది తీసుకోవాలన్నమాట. అది ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ నొక్కేస్తే ఇక్కడ మీకు కోడ్ కాపీ ఎంబెడెడ్ కోడ్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ అని నొక్కేసేయండి. సో ఇక్కడ కాపీ నొక్కేసాను అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళాలండి. హెచ్టిఎంఎల్ దగ్గరికి వెళ్ళి హెచ్టిఎంఎల్ అని నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసేసారు కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేదంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో వస్తుంది. సో వైట్ ఇది వచ్చేసింది కదా. సో దీన్ని మీరు హైట్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హైట్ నాకు అంత వద్దు, ఒక 250 చాలు. విడత కూడా అంత వద్దు, విడత చాలా ఎక్కువ ఉంది అనుకుంటే 204 లేదా
205 అలా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 250 అయినా ఇచ్చేస్తున్నాను స్క్వేర్ లాగా. సో ఇది ఆటోమేటిక్గా సేవ్ చేసేసుకుంటుంది. ఇక్కడ సేవ్ ఉంది, సో ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సో మీకు ఇంకా చిన్నగా ఉందనుకుంటే సైజు నార్మల్గా ఉన్న సైజ్ పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సేవ్ అని నొక్కేయండి. ఇప్పుడు మళ్ళీ బాహుబలికి సంబంధించిన పార్ట్ 2 స్టోరీకి సంబంధించిన ఒక పిక్చర్ చూసుకోండి. బాహుబలి పార్ట్ 2 పిక్చర్స్ అని నొక్కేద్దాం. అది కూడా అక్కర్లేదు, ఓన్లీ పార్ట్ 2 అని నొక్కేద్దాం. నొక్కిన తర్వాత ఇక్కడ ప్యారలల్ వస్తుంది. సో నొక్కిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అని నొక్కండి. ఇక్కడ ఇమేజెస్ నొక్కండి. ఇమేజెస్ అని నొక్కితే మనకు ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే వీడికి వీడియోస్ ఇమేజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇమేజెస్లో ఒక ఇమేజ్ తీసేసుకోండి, లేకపోతే మన దగ్గరనే మనం ఇమేజెస్ ఉండే అది పెట్టేసేయండి. సో మన దగ్గర సో ఇక్కడ బాహుబలి పార్ట్ స్టోరీ ఇది సేవ్ చేసేసుకోండి. సేవ్ ద ఇమేజ్ అనేది సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్కడ డౌన్లోడ్స్లో కాపీ చేసేసుకోండి. టీహెచ్ అనేది కదా, సో అది ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఆడ ఇన్సర్ట్ ఇమేజ్ ఉంది, అక్కడ నొక్కేసేయండి. అక్కడ నొక్కి ఓకే గట్ ఇట్ అని ఇక్కడ నొక్కేసేయండి. నొక్కిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ ఇక్కడ చూస్ ద ఫైల్స్ అని ఇక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత డౌన్లోడ్స్లో మనం సేవ్ చేసాం కదా, మనం అది ఎక్కడ ఉందో చూసుకొని పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నొక్కేసి ఓపెన్ నొక్కేసేయండి. ఓపెన్ నొక్కిన తర్వాత అప్లోడ్ అయిపోతుంది ఫైల్. సో అప్లోడ్ అయిపోయింది. యాడ్ అని సెలెక్ట్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చేస్తుంది, మళ్ళీ వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ వీడియో కూడా ఉందిలే. సో ఇక్కడికి వదిలేసి 2 ఉన్నాయి కదా, సో 2 ఉన్నాయి. సో ఇక్కడ మీరు పబ్లిష్ అని నొక్కేస్తే ఇదేంటంటే అసలు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియని వాళ్ళకు, సో మీరు ఏమైనా సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వ్యూ పోస్ట్, సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత వ్యూ పోస్ట్ అనేది చూడండి ఇలా వచ్చేసింది కదా. సో ఇక్కడ వ్యూ పోస్ట్ అది వ్యూ బ్లాగ్. సో అక్కడ నొక్కండి. అక్కడ నొక్కితే ఇంకొక బ్లాగ్లో ఓపెన్ అవుతుంది. ఇది మనది. సో ఇక్కడికి ఇలా ఉంది కదా, సో ఇప్పుడు అది ఇలా ఉంది కదా, ఇది మన పోస్ట్ అనమాట. మనం ఇంకా కావాలంటే ఏమైనా డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ సైడ్కి. సో రాసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మన స్టార్టింగ్ బ్లాగ్ అనమాట. దీనికి కావాలంటే పేజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది మనదే. ఇది పైన కనిపిస్తున్నారు, ఇది మన డాష్ బోర్డ్ అనమాట. ఇది అందరికీ కనిపించదు, ఏం కాదనమాట.